వాయిస్ ఆఫ్ వేదాస్ ఇన్ తెలుగు. తెలుగులో వేదాల గళం. జయ శ్రీరామ్. ఓం నమ శివాయ. నమస్కారం. ఈరోజు మనం శివ పంచాక్షరి స్తోత్రాన్ని ముందుగా పాట రూపంలో విని తర్వాత ఆ స్తోత్రానికి అర్థాన్ని కూడా వినబోతున్నాం. ముందుగా పాట వినండి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాబ్జ వృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ మహేశ్వరాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. పాట విన్నారు కదా. ఈ పాట మీకు నచ్చినట్లయితే ఇప్పుడు మీనింగ్ కూడా వినండి. మొదటిగా మొదటి శ్లోకం నాగేంద్రహారాయ అంటే నాగేంద్రుడు అంటే సర్పరాజు, హరాయ అంటే హరమునుగా అంటే మెడలో ధరించిన వాడు, శివునికి నమస్కారం. త్రిలోచనాయ మూడు నేత్రాలు కలిగిన వాడ, మూడవ నేత్రం జ్ఞానాన్ని సూచిస్తుంది. భస్మాంగరాగాయ అంటే భస్మం అంటే విభూది. అంగాంగరాగాయ అంటే శరీరానికి అలంకారంగా ధరించినవాడ. మహేశ్వరాయ అంటే మహా ఈశ్వరుడా. సమస్త జగత్తుకు అధిపతి. నిత్యాయ నిత్యుడా, శాశ్వతమైన వాడ. శుద్ధాయ అంటే పరిశుద్ధుడ, నిర్మలమైన వాడ. దిగంబరాయ దుక్కులునే వస్త్రాలుగా కలిగిన వాడ. తస్మై నకారాయ నమః శివాయ అంటే నా అనే అక్షర స్వరూపుడైన ఆ శివునికి నమస్కారం. ఇక రెండోది మందాకిని సలీల. మందాకిని అంటే గంగా నది, సలీల అంటే చందనం. చందనంతో అలంకరించబడిన వాడ. నందీశ్వర ప్రమదనాథ నందీశ్వరునికి అధిపతి, ప్రమదనాథాలకి కూడా అధిపతి. మహేశ్వరాయ మహేశ్వరుడా. మందార పుష్ప బహుపుష్ప సుపూజిత అంటే మందార పువ్వు మరియు అనేక పుష్పాలతో చక్కగా పూజించబడేవాడ. తస్మై మకారాయ నమః శివాయ అంటే మా అనే అక్షర స్వరూపంతో ఆ మహాదేవునికి నమస్కారం అని అర్థం. ఇక మూడవది శివాయ గౌరీ వదనాబ్జ వృందాస్ శుభప్రదుడైన శివుడు గౌరీదేవి యొక్క భర్త అని అర్థం. సూర్యుడైన వాడు దక్ష ద్వార నాశనాయ
సూర్యుడు కూడా నీవే. దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసిన వాడివి కూడా నీవే. మహేశ్వరాయ మహేశ్వరాయ శ్రీనీలకంఠాయ హాలాహలాన్ని ఘంటంలో ఉంచుకున్నవాడా. వృషధ్వజ వృషం అంటే నందిని జెండాగా కలిగినవాడా. తస్మై శికారాయ నమ శివ సి అనే అక్షర స్వరూపానికి నమ శివాయ. వశిష్ఠ అంటే వశిష్ఠ మహర్షి. కుంభోద్వ కొండలో జన్మించిన అగస్త్య మహర్షి. గౌతమాది మునీంద్రులు మొదలైన మహర్షులు, అలాగే దేవాచ్యుత దేవతలచే పూజించబడినవాడు. శేఖరాయ శిరస్సును ధరించిన అంటే చంద్రుడినే శిరస్సును ధరించినవాడు. సర్వోన్నతుడు. చంద్రార్క చంద్రుణ్ణి మరియు సూర్యుడిని. వైశ్వనార లోచన అగ్నిని నేత్రంగా కలిగినవాడా. తస్మై వకారాయ నమ శివాయ అంటే వా అనే అక్షర స్వరూపమైన శివునికి నమస్కారం. యజ్ఞస్వరూపాయ జటాధర యజ్ఞాన్నే స్వరూపంగా కలిగినవాడా. జటలను ధరించినవాడా. పినాకహస్తాయ సనాతనయ పినాక అనే ధనస్సును చేతన ధరించినవాడా. సనాతనుడా అంటే ఆదియు అంతము లేనివాడా, శాశ్వతంగా ఉండేవాడా. దివ్యాయ దేవాయ దివ్యమైన దేవుడు. దిగంబరాయ దిక్కులే అంబరంగా కలిగినవాడా. తస్మయ్యకారాయ నమ శివ యా అనే అక్షర స్వరూపముడైన శివుడికి నా నమస్కారం. పంచాక్షరమిదం ఈ పంచాక్షరం పుణ్యమైనది. యః పటే శివ సన్నిధో శివుని సన్నిధిలో ఎవరైతే పఠిస్తారో శివలోకమవాప్నోతి వారు శివలోకాన్ని పొందుతారు. శివైన సహమోదతి మరియు శివునితో కలిసి ఆనందంగా జీవిస్తారు. ఇంతవరకు మీరు విన్నట్లయితే మీకు నచ్చిందని కోరుకుంటూ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. వాయిస్ కి స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.